ప్రైజ్ లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యం వినబోతున్న మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి వాక్యపు వాగ్దానము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనమును ఈ దిన వాక్యముగా మనకిస్తున్నారు దేవుడు. ఆ వాక్యము, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు అని దేవుడు 22వ వాక్యము ద్వారా ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడండి. చదవబడిన వాక్యము చాలా ప్రాక్టికల్గా ఉంది కదండి. మీరు వినువారునై మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని అంటున్నాడు. అంటే మిమ్మల్ని మీరు మోసం కొనకుండా ఒక మనస్సాక్షి కలిగిన వ్యక్తులైతే నీ మనస్సాక్షి ప్రకారం, అంటే దేవుని ఆత్మచేత దేవుడు ఏదైతే నీ చేత ఒప్పింపచేసి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడో ఆ మనస్సాక్షి చేత నీవు నడిపించబడే విధముగా నువ్వు ఉండాలి. అంటే వారు మాత్రమై ఉండక, అంటే చర్చ్కి వెళ్తున్నాము, వాక్యం వింటున్నాము, సో ఇతరులు చెప్పింది కూడా వాక్యం ద్వారా మేము వింటున్నాము, అన్నీ అయిపోతుంది, మీటింగ్స్లో అటెండ్ అవుతున్నాము, వాక్యాలు చూసుకుంటున్నాం, వింటున్నాం, అన్నీ అయిపోతుంది. కానీ ఆ వాక్యాన్ని అనుసరించకుండా వాక్య ప్రకారము ప్రవర్తించకుండా ఉంటే మాత్రము దేవుడు ఏమంటున్నాడు, ఆ వాక్య ప్రకారము విన్నవాళ్ళుగా కాక మిమ్మల్ని మీరు మోసపరచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే నువ్వు ఏ వాక్యం వింటున్నావో కదా, మనం ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని వెళ్తాం కదండి. చర్చ్కి వెళ్ళినప్పుడు, దేవా ఈరోజు నాతో ఏం మాట్లాడబోతున్నావు ప్రభా, నా పరిస్థితి నీకు తెలుసు, ఈరోజు నేను ఈ స్థితి నుంచి నేను నీ యొద్దకు వస్తున్నాను, నువ్వు చెప్పే మాట వినడానికి, ఆ మాట ద్వారా నేను ఓదార్చబడడానికి, సరిదిద్దబడడానికి, సరి చేయబడడానికి, నీ యొద్దనున్న జవాబును అందుకోవడానికి, విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి నేను నీ సాక్షిగా నిలబడడానికి ఆశతో కనిపెట్టి నీ దగ్గరకు వస్తున్నాను తండ్రి, మరి నన్ను నీ వాక్యం ద్వారా దర్శించు ప్రభా అని సిద్ధపరచుకుని ప్రార్థనలో ఉండి మనం ఆదివారం రోజు చర్చ్కి వెళ్తాం కదండి. ఆ విధంగా మనం వెళ్ళినప్పుడు దేవుని దగ్గర అడిగి మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు సెలవిస్తున్న మాట ఏమంటున్నాడు, మొదటి వాక్యంలో వాక్యములోనే, మీరు విను మాత్రము వారై ఉండి మిమ్మును మీరు మోసపరచుకోకుండా. అంటే సంవత్సరాల తరబడండి, అంటే ఏ రోజైతే మనము దేవునిలో పిలువబడతామో, ఏ రోజైతే దేవుని రక్తము చేత మనము కడుగబడి ఆయన మార్గములో ఆయన రక్షణ పొందుకొని ఆయనలో కొనసాగుతామో ఆ దినము మొదలుకొని ఈ రోజు వరకు కూడా కేవలం వాక్యం వినడానికి మాత్రమే, అంటే వినే వాక్యం ఏమైపోతుందంటే నీ హృదయంలో భద్రపరచబడకుండా ఆకాశ పక్షులు వచ్చి వాటిని వెతుకొని వెళ్ళిపోతున్నాయి కనుక నీ ఇష్టం వచ్చిన రీతిగా నువ్వు ప్రవర్తించగలిగిన స్థితిలో ఉంటున్నావు. అందుకే చాలామంది వినవారు మాత్రమే అయి ఉండడానికే ఇష్టపడతారండి. అంటే వినేసి దాని ప్రకారం ప్రవర్తించే విషయం అది తర్వాత నన్ను గమనించేవారు చూడగలరేమో, కానీ నేను వింటే చాలు, ఈరోజు చర్చ్కి వెళ్ళి వస్తే చాలు, అటెండ్ అయ్యాను అని అంటే చాలు, దేవుడి సన్నిధిలో కనిపించాను అని అంటే చాలు అని అనుకొని నామకార్థపు క్రైస్తవుల వల్ల ఈరోజు చాలామంది ఈ లోకంలో జీవిస్తున్నారు కదండి. కానీ దేవుడు వాళ్ళతో మాట్లాడట్లేదు, కానీ వాక్యము విని వాక్యము మీద ఆధారపడి దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ ఆయన యొద్దనున్న జవాబును అందుకోవాలని ఇష్టపడుతున్న నీతో నాతో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకే దేవుడు ఏమంటున్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. అంటే వినడం మాత్రమే చేస్తున్నారేమో ఇంతవరకు, ఎవరు ఏది చెప్తే అది వినడము, వాక్యంలో మీటింగ్స్కి వెళ్ళి అటెండ్ అయినప్పుడు దైవజనులు చెప్పిన మాటలు వినడం మాత్రమే, అంటే ఒక్క సైడ్ నుంచి మాత్రమే వింటున్నాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఆ వాక్యమును ప్రకారము ప్రవర్తించువారై కూడా ఉండాలి, మీరు ప్రవర్తించువారై ఉండాలి. ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక ఉదాహరణకు ఒక మాట, తల్లిదండ్రులను ప్రేమించుడి అని దేవుడు సెలవిస్తున్నాడు. కానీ ఆ చర్చ్కి వెళ్ళినప్పుడు కనీసం ఆ మాట వినడానికి కూడా కొంతమంది ఇష్టపడరండి, అంటే తల్లిదండ్రులకు విరోధంగా ఉన్నవారు. సో ఆ మాట అక్కడ వినేసి ఇంటికి వచ్చి దాన్ని వదిలిపెట్టి ప్రాక్టికల్గా తల్లిదండ్రులు ఎదురుపడ్డప్పుడో, లేక తల్లిదండ్రులతో ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడో, తల్లిదండ్రులను చూడాల్సి వచ్చినప్పుడు ఆ విషయానికి వచ్చేసరికి ఏమైపోతున్నారు, ఆ వాక్యానుసారమైన ప్రవర్తన లేదండి. ఎందుకంటే విన్నది కాబట్టి
అది గాలికి ఎగిరిపోతుంది. కానీ దాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తే, ఏ వాక్యాన్ని నువ్వు ఆధారం చేసుకొని ప్రవర్తిస్తున్నావో ఆ వాక్యాన్ని నువ్వు అనుసరించి ప్రవర్తించేవారుగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎలా ఉంటున్నావు దేవునిలో? వినడానికి మాత్రమే వస్తాను ప్రభా, ఆచరించడానికి నేను రానయ్యా, అది నా వల్ల కాదు, ప్రవర్తించే విషయం అయితే అసలు నా వల్ల కాదు ప్రభా, దయచేసి నన్ను క్షమించు, సారీ జీసస్ అని అనుకుంటామేమో. కానీ దేవుడు అలా ఉంటే ఆత్మీయతలో నువ్వు ఎదగలేవు, నా సన్నిధిలో నువ్వు ఎదగలేవు, నా రాజ్యానికి ఎత్తబడలేవు. కాబట్టి నువ్వు వాక్యముని ఎలా వింటున్నావు? వారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎవరో వచ్చి మోసం చేయని అవసరం లేదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మీరు వినుమారు మాత్రమే ఉండడం కాదు, కానీ విన్న వాక్య ప్రకారము ప్రవర్తించువారులాగా మీరు నిలిచినప్పుడు ఆ వాక్యము మీలో నిలిచి మీ సత్ప్రవర్తనను బట్టి దేవుడు కలిగించే ఆశీర్వాదమును నువ్వు అందుకోగలవని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే బ్రదర్, కొన్ని సంవత్సరాలు అవుతుందేమో నువ్వు దేవుడిని నమ్ముకొని, ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాద కార్యాలు చూడలేని స్థితిలో ఉన్నావేమో. నీ నోటికి బంధకం ఉందా? నీ ఆలోచనలకు బంధకం ఉందా? ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేద్దామా, ఎవరిని పాయింట్అవుట్ చేద్దామా, ఎవరిని కించపరుద్దామా, ఎవరిని విమర్శిస్తామా అన్న రీతిలోనే నువ్వు కొనసాగుతున్నావేమో. అంటే అర్థం ఏంటి? విన్న వాక్య ప్రకారం నువ్వు ప్రవర్తించడం లేదు కనుక నువ్వు లోకరీతిగానే జీవిస్తున్నావు. అందుకే వినుమారు మాత్రమే అయి ఉండక వాక్య ప్రకారము ప్రవర్తించే వారై ఉండడని దేవుడు సెలవిచ్చిన మాట ఈరోజు నీ దాకా చేరిందంటే ప్రవర్తించే స్థితిలో మొదటి అడుగు వేయి దేవుని సన్నిధిలో. ఆయన సహాయం కోరి ముందుకు నడువు. సహోదరి, నీవు కూడా ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నామని కాదు, వాక్యానుసారంగా జీవించే ఆత్మీయత మనకు రావాలి, అట్టి విశ్వాసము కూడా మనకు రావాలి. ఇటువంటి కృప ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకు నేర్పిస్తున్నాడంటే ప్రవర్తించే వారముగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనకిస్తున్నాడు. ఇటు వాక్యము దేవుడు మనకు అనుగ్రహించి మన జీవితాలలో ఫలింపచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.